హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఆడపిల్లలకి బంగారం కొనడం ఏ వయసు నుండి స్టార్ట్ చేయాలి అనేది ఇవాళ టాపిక్ అనమాట. అయితే చాలామంది అడుగుతున్నారండి. మాకు అమ్మాయి ఉంది. మేము ఎలా కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? దేని నుంచి స్టార్ట్ చేయాలనేది అడుగుతున్నారనమాట. సో, దానికోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది అంటేనే మనం ఒక మహాలక్ష్మి పుట్టింది అని భావిస్తాం కదండీ! సో, మనకి మంచి జరుగుతుందనేది మనం ఫీలింగ్ అనమాట. కరెక్టే కదా! అందరూ అలాగే కదా అనుకుంటారు. సో, అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలి కదా! కాబట్టి ఫస్ట్ ఆడపిల్ల పుట్టినప్పుడు ఈ వయసు, ఆ వయసు అని కాదండి. పుట్టడంతోనే మనము స్టార్ట్ చేయాలి. నేనైతే అలాగే అనుకుంటాను. అయితే ఫస్ట్ పుట్టిందనుకోండి పాప. పాప పుట్టిన వెంటనే మనము ఏం చేస్తాము, ఆధార్ కార్డ్ అది తెప్పించుకుంటాం గదా! ఫస్ట్ ఈ బంగారం కొనడం కంటే ముందు ఒక ప్లాన్ ఉంటుంది. అదే మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఉంటుంది కదా! అది స్టార్ట్ చేయండి. చాలా బావుంటుంది అమ్మాయి ఫ్యూచరు. తర్వాతే గోల్డ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్కీమ్. పోస్టల్ స్కీమ్ అనమాట. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. గోల్డ్ కొనొద్దని నేను అంటలేదు. మనకి మెయిన్ కాన్సెప్టే గోల్డ్ కదా! కాకపోతే దానికన్నా ఇంపార్టెంట్ ఈ పోస్టల్ స్కీమ్ అనమాట. ఇది స్టార్ట్ చేయండి ఫస్ట్‌గా. పుట్టిన వెంటనే అనమాట. మంత్స్ బేబీగా ఉన్నప్పుడే మనకు ఆధార్ కార్డ్ వచ్చేస్తది. అండ్ వెంటనే ఈ స్కీమ్ అనేది మనము ఎలాంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినా మనకి లేదంటే బ్యాంక్‌కి వెళ్ళినా స్టార్ట్ చేస్తారు. ఓకేనా? తర్వాత గోల్డ్ అనమాట. ఇది ఎప్పుడు 1 ఇయర్ నుంచి స్టార్ట్ జేయాలి. 1 ఇయర్‌లో అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచే ఇది ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేసేయాలి. దీని గురించి మన ఛానల్‌లో ఫుల్ వీడియో కూడా ఉంది. అంటే క్లియర్‌గా ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పాను. దాన్నే సుకన్య సమృద్ధి పథకం అంటారు. సో, చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ టాపిక్ గోల్డ్ కొనడం కదా! సో, ఈ గోల్డ్ ఎప్పటి నుంచి కొనాలంటే మనం పుట్టగానే పాప ఏదో ఒక చైనో, లేదంటే ఒక ఉంగరాలో, లేదంటే ఒక మురుగులో ఏవోటి కొనాలని అనుకుంటాం కదా చిన్నప్పుడే. అవి ఏవోటి కొనుక్కోవాలి కాబట్టి స్టార్టింగే మనం పుట్టగానే నుంచే స్టార్ట్ చేయొచ్చు. లేదు అవి అమ్మమ్మ గారు పెడతారు, నానమ్మ గారు పెడతారు అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు పెట్టేవాళ్ళు. బట్ అలా ఎవరు పెట్టేవారు లేరంటే మనమే కొనుక్కోవాలి కదా! సో, పుట్టగానే కూడా మనము ఏదైతే ఇలాంటి పెద్ద షాప్స్‌లో స్కీమ్స్ ఉంటాయో అలా కట్టి తీసుకోవచ్చు. లేదు నాకు స్పాట్‌లో కావాలనుకుంటే మనీ తీసుకెళ్ళి కొనేసుకోవడమే అనుకోండి. దానికేం చేయలేము. బట్ నేనైతే సజెషన్ ఇచ్చేది స్కీమే బెటర్ అని చెప్తాను. పుట్టగానే పాప ఇలా 1 ఇయర్‌లో ఉండగానే మనము ఈ ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ ఒక 5,000 అలా పే చేసుకుంటూ ఒక మంత్లీ 10,000 అనేది స్కీమ్ స్టార్ట్ చేయండి. మంత్లీ 10,000 ఏదన్నా ఒక స్కీమ్ అనమాట. పెద్ద షాప్స్‌లోకెళ్ళి గోల్డ్ స్కీమ్ తీసుకున్నారనుకోండి ఒక 10,000కి మనకి వెంటనే ఏం వేసేయం కదా! ఒక ఫస్ట్ బర్త్‌డేకి అలాగా పాప 1 ఇయర్ వచ్చేసరికి మనకి ఈ స్కీమ్ కంప్లీట్ అయ్యేలాగా వేసుకున్నారనుకోండి. ఫస్ట్ ఒక చిన్న చైన్ కావాలి కదా పాపకి. కొంటారనమాట. ఈజీగా 11 మంత్స్‌లో ఇది ఫస్ట్ ఇయర్‌లోనే అయిపోతది. లేదంటే సెకండ్ ఇయర్‌లోకైనా కొనగలుగుతారు. అండ్ నెక్స్ట్ మనకి ఆహ్ ఈ చైన్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ఫింగర్ రింగ్స్ గానీ, మురుగులు గానీ అవేం కొనొద్దండి దయచేసి. ఎందుకంటే అవి వేస్ట్ ఆఫ్ మనీ అవుతాయి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి అవన్నీ వేస్ట్. చైన్ అయితే ఓకే. అదేమీ అంత తొందరగా పొట్టయిపోయేది ఉండదు కాబట్టి చైన్ కొనుక్కోండి బెటర్ ఆప్షన్. ఇంక అంతకు మించి ఈ చిన్న వయసులో కొనొద్దు గోల్డ్ ఏమి. నేనది చెప్పేది. మీకే వేస్ట్ అవుతుంది. మేకింగ్ చార్జెస్ అవి వేస్ట్ అవుతాయి. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. అవి పొట్టయిపోతాయి. అంటే ఫింగర్ రింగ్స్ అయితే పట్టవు. మురుగులైతే కూడా అలాగే ఉండిపోతాయి గదా! పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం పాప పుట్టిన తర్వాత చైన్ కొన్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? చెవులు కుట్టించాలి కదండీ! చెవులు కుట్టించడం కోసం కూడా ఈ చైన్ ఏదైతే మనం అయిపోయిందో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ప్లాన్ వేసుకోండి. ఇంకొక గోల్డ్ స్కీమ్ మంత్లీ ఇంకొక గోల్డ్ స్కీమ్ ఒక 10,000ది వేసుకున్నారనుకోండి. అది కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్‌కి వచ్చేస్తదనమాట. లేదు అనుకుంటే మనకి
10 మంత్స్‌లో మనకు ఒక చైన్ కంప్లీట్‌గా రాదు కాబట్టి 2 స్కీమ్స్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ అయిన తర్వాత మొత్తం 2,20,000 అవుతుంది. మొత్తం 2 స్కీమ్స్ కలుపుకుంటే 2,20,000లో చైను, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ 2 తీసేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఈ ఒక స్కీమ్ 10,000 స్కీము ఇయర్ రింగ్స్‌కి ఎక్కువ అవుతుంది. చైన్‌కేమో 10,000 స్కీమ్ తక్కువ అవుతుంది. లేదు ముందే మాకు ఐడియా ఉందనుకుంటే 10 కాకుండా ఇంకా ఎక్కువ కట్టుకుంటే మీకు చైన్ వచ్చేలాగా ఒక 15 అలా కట్టుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఇయర్ రింగ్స్‌కొచ్చేసి 10 అవసరం లేదు. బట్ కానీ 10 క్యాపబిలిటీ ఉన్నప్పుడు 10 కట్టుకోవడంలో తప్పు లేదు కదా! ఇయర్ రింగ్స్ తీసుకొని ఏమైనా ఇంకా ఎక్స్‌ట్రా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇదనమాట స్కీమ్ అయితే. నెక్స్ట్ స్కీమ్‌లో ఇయర్ రింగ్స్ తీసుకోండి. ఇయర్ రింగ్స్ కుట్టించాలి కదా! చెవులు కుట్టించాలి కదా పాపకి. మీరు పుట్టిన వెంటనే మంత్స్‌లో కుట్టించాలని ఏమి అనుకోవద్దు. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి పిల్లలు. అంత ఎర్లీ ఏజ్‌లో అవసరం లేదు నాకు తెలిసి. ఒక 3 ఇయర్స్ అలా వచ్చినప్పుడు కుట్టించుకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? అది నెక్స్ట్ చేయించుకోవాల్సింది. ఇది ఒక 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో కంప్లీట్ అయిపోతది. ఇలాగ ఒక చెవులీలు, ఒక చైను తీసుకోవడం అయితే అయిపోతది. ఇక్కడితో మనకి బాగా చిన్నప్పుడు కొనేవి ఇంకేం ఉండవండి. చాలు అంతవరకు చాలు. ఇంక సిల్వర్ యాంక్లెట్స్ అవన్నీ అంటారా? అది ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసేసుకోవచ్చు. పెద్ద సిల్వర్ ఏం పెద్ద ప్రాబ్లమ్ కాదు కాబట్టి 1 మంత్‌లో అయినా కూడా ఒక 10,000 పక్కనేసుకుంటే తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యారేజ్ కోసం ఇప్పుడు ఏదైతే బంగారం కొనడం స్టార్ట్ చేయాలని చెప్పానో ఇది పెద్దయ్యాక కదా! ఆఫ్టర్ దిస్ పీరియడ్ అనమాట. ఆఫ్టర్ దిస్ పీరియడ్ మనకి మెచ్యూరీ టైమ్ వస్తది. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ టైమ్ వస్తది. ఈ 2 కూడా తర్వాతొచ్చే పెద్ద ఈవెంట్స్ అనమాట పాప ఫ్యూచర్‌లో. మనకి మ్యారేజ్ కన్నా ముందు మెచ్యూరీ వస్తుంది కాబట్టి, మనం దానికి ఎంత టైం ఉంది? ఒక 3 ఇయర్స్‌లో మనం ఇవి కొన్నామంటే ఇంకొక 10 ఇయర్స్ ఉందన్నట్టు. ఒక్కొక్కళ్ళు 13లో మెచ్యూరీ అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు 14లో అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు 12 అవ్వచ్చు చెప్పలేం కాబట్టి 10 ఇయర్స్ మనకి ఉందన్నమాట. 10 ఇయర్స్ దేనికి? రిమైనింగ్ గోల్డ్ అంతా తీసుకోవడానికి. ఎనఫ్ కదా! నేను ఇప్పుడు కొన్నా అనుకుంటే ఇంకెప్పుడు కొంటారు? ఇప్పుడే తీసుకోవాలి. సో, నేనేం చెప్తానంటే ఇవన్నీ కలిపి ఒక 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో స్టార్ట్ చేశారనుకోండి. మీరు నెక్స్ట్ మళ్ళీ 10,000, 10,000 స్కీమ్ వేసుకుంటూ కట్టుకుంటూ ఉండండి అలాగా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మీరు అలా స్కీమ్ వేసి ఆర్నమెంట్స్ తీసుకోవడం వల్ల అవి మళ్ళీ పిల్లలకి నచ్చవు మోడల్స్ అని చెప్తున్నారు. కరెక్టే, నేను కాదనను. కానీ పిల్లలు మనం ఎలా పెంచితే అలాగే పెరుగుతారండి. మనం ఏం చెప్తే అదే చేస్తారు. పెట్టుకో అంటే కూడా పెట్టుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదని నేను అనుకుంటాను. మనం పెట్టవలసినవి అయితే మనము మళ్ళీ మళ్ళీ మార్చక్కర్లేకుండా ముందే క్లియర్‌గా ఆలోచించుకొని ఇప్పుడు కొనేటప్పుడే కొంచెం ట్రెండీ మోడల్స్ అంటే కొంచెం స్టోన్స్ ఉండే మోడల్స్ అలాంటివి ఏమన్నా ప్రిఫర్ చేయండి. ఏంటండి మీరు స్టోన్స్ ఉండేవి తీసుకోమంటున్నారంటే మరి ఏం చేస్తాం తప్పదండి పిల్లల కోసం. ఏమైనా కొంచెం లైట్‌గా స్టోన్ ఉండేవి అలాంటివి ఏమన్నా ప్రిఫర్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ మార్చే ఛాన్సెస్ ఉండవనమాట. సో, మీరు థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే థర్డ్ ఇయర్ నుంచి పాపకి 13 ఇయర్స్ వచ్చే వరకు కూడా 10 ఇయర్స్ వరకు కూడా మీరు గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ ఒక స్కీమ్ కట్టారు 10,000తో థర్డ్ ఇయర్‌లో. 10,000లో మీరు స్కీమ్ కడితే 11 మంత్స్‌కి 1,10,000 అవుతుంది. దాంతో మీకు ఒక చోలీలు వచ్చేస్తాయి. చోలీలు ఒక ఇయర్ 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏమో ఇయర్ రింగ్స్ తీసుకోండి. సెకండ్ ఇయర్ ఒక ఫింగర్ రింగ్ తీసుకోండి. థర్డ్ ఇయర్ మాటీలు ఉంటాయి కదా! ఇయర్ పైన పెట్టుకునేవి అవి తీసుకోండి. లేదు థర్డ్ ఇయర్ మాటీలొద్దు నాకు అనుకుంటే గనక ఇలా వెనక్కు ఉంటాయి కదా! ఆ టైప్‌వన్నా మాటీలన్నా తీసుకోవచ్చు. ఇంకా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఐటెమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము పెద్ద ఐటెమ్‌కెళ్ళాలి. పెద్ద ఐటెమ్స్ వచ్చేసి నెక్లెస్ అనమాట. నెక్లెస్ మనకి ఫోర్త్ ఇయర్‌లో నెక్లెస్ తీసుకుందాము అని అనుకుంటున్నారనుకోండి, మీరు కొంచెం పెంచాల్సి ఉంటది గోల్డ్. నేను నార్మల్‌గా 10,000 అని చెప్పాను. బట్ కానీ రేట్ ఉంటుంది కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫోర్త్ ఇయర్ మీరు పెద్ద ఐటెమ్ ప్లాన్ చేసుకున్నప్పుడు మరీ ఫస్టే మనం నెక్లెస్ కొనాలంటే అంత బాగోదు కాబట్టి తర్వాత ఇవన్నీ కొన్న తర్వాత నెక్లెస్ తీసుకోమని చెప్తున్నాను. నెక్లెస్ ఒకటి తీసుకున్నారనుకోండి, నెక్లెస్‌కి అయితే 3 కాసులన్నా కావాలి. ఇవైతే 4 గ్రామ్స్‌లో వచ్చేస్తాయి మీకు. ఇదొచ్చేసి 3 కాసులంటే 8 3 24 గ్రామ్స్ పడతది ఇది.
కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్‌లోనే ఈ ఫోర్త్ ఇయర్‌లోనే ఒకసారే తీసుకోవాలంటే అవ్వదనుకుంటే ఇయర్ ప్లాన్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ ప్లాన్ క్లబ్ చేసేయండి. క్లబ్ చేసేసారనుకోండి 2 ఇయర్స్‌కి కలిపి మీకు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 గ్రామ్స్ వచ్చిందనుకోండి. 12 ఆర్ 13 గ్రామ్స్ వచ్చిందనుకోండి. ఇంకా అది సరిపోదు. ఇంకా కావాలి మనకి. కాబట్టి ఇంకొంచెం రిమైనింగ్ ఏమైనా మనీ యేసుకునేలాగా తీసేసుకోవాలనమాట ఒక 2 ఇయర్స్ ప్లాన్‌లో. అంతకన్నా కావాలనుకుంటే ఇంకొక ఇయర్ గూడా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. మనం స్కీమ్ కట్టిన మనీ అయితే అక్కడే ఉంటాయి. మన ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయో ఆ మనీ అక్కడే ఉంటాయి. సిక్స్త్ ఇయర్ గూడా కావాలంటే మీరు ఆ స్కీమ్‌ని కంటిన్యూ చేసుకొని తీసేసుకోవచ్చు. అప్పుడు మొత్తం కలిపి మనకి 24 అవుతాయి. మనకొక నెక్లెస్ వచ్చేస్తదనమాట. సో, అంతవరకు చాలండి. ఒక సిక్స్త్ ఇయర్ వరకు మనకి అయిపోయింది. ఇంకా కావాలంటే 4 ఇయర్స్ రిమైనింగ్ ఉంది మనకి. కావాలంటే ఏమన్నా లాంగ్ హారం గానీ, లేదంటే ఇంకా కొంచెం పెద్ద చైన్ గానీ, లేదంటే బ్రేస్లెట్ గానీ ఏమన్నా మీ ఇష్టం అనమాట. నేనైతే ఇంకొక కొంచెం పెద్ద లాంగ్ చైన్ తీసుకోమని చెప్తాను. 7థ్, 8థ్, 9థ్, 10థ్ 4 ఇయర్స్ ఉన్నాయి. ఈ 4 ఇయర్స్ స్కీమ్ కూడా మీరు క్లబ్ చేసి తీసుకుంటే ఒక లాంగ్ చైన్ వచ్చేస్తది ఇక్కడ. ఇంక అంతకు మించి ఏం అవసరం లేదండి. ఇంతవరకు అయితే మీకు సరిపోద్ది. లాంగ్ చైన్‌కొచ్చేసి మనకి ఇక్కడైతే 3 కాసులు అనుకున్నాం కదా! ఒక 4 కాసులు. అంటే ఒక 32 గ్రామ్స్‌లో మీరు లాంగ్ చైన్ తీసేసుకోవచ్చు. అప్పుడు మీకు అక్యుములేట్ అవుతుందనమాట. ఎంత? ఒక 32 గ్రామ్స్. అప్పుడు దాన్ని బట్టి ఒక 4 ఇయర్స్ స్కీమ్ కదా ఇది. లేదు మాకు ఇలా వద్దండి, ఇన్ని ఇయర్స్ ఇలా అనుకుంటే మీరు ఇలా ఈ ప్రాసెస్ వద్దనుకుంటే కాయిన్స్ తీసుకుంటూ ఉండాలి మీరు. గోల్డ్ కాయిన్స్. అప్పుడు మీకు కొంచెం అలా అయినా కూడా ఈజీ అవుతది. కాకపోతే ఈ స్కీమ్స్‌లో ఏంటంటే వీఏ చార్జెస్ తగ్గుతాయి. మీరు ఇలా చాలా సింపుల్‌గా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే బర్డెన్ ఉండదు మీకు. అర్థమవుతుందా? ఒకే ఇయర్‌లో కొనాలి అనుకుంటే అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి లోన్ తేవడం, లేదంటే ఎక్కడో అప్పు తెచ్చి పెట్టుకోవడం, అవన్నీ ప్రాసెస్ కాకుండా నేను ఇలా సింపుల్‌గా చెప్తున్నాను. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి. అర్థమైందా లేదా? ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.